హాయ్ అండి, వెల్కమ్ టు హాస్నీస్ కిచెన్. బ్యాచిలర్స్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇలాంటివన్నీ వేసుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి. ఆ కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా బాండీలో వేసుకొని నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఉప్పు, కారం ముందు వేసి పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా మొత్తం కలిపి పెట్టి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసాను. ఇలా బాగా కలుపుకోండి. కలిపి బాగా మూత పెట్టండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. చికెన్ త్వరగా మగ్గిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, పచ్చిమిర్చి, టమోటాలు ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోండి. ఇవి బాగా వేయించుకోండి. ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. టమోటాలు నేను మీడియం సైజుగా ఉండేవి 3 తీసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు ఇలాంటివన్నీ వేసుకొని ఇప్పుడు కలుపుకోండి. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇదంతా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత మధ్యలో చూసుకొని మనకి ఫ్రై అయిపోయింది అన్నప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. మూత పెట్టండి. కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇది ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికిపోతుందండి. ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అంతేనండి, ఇక రెడీ అయిపోయినట్టే మనం బ్యాచిలర్స్ చికెన్.